హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను యాక్చువల్‌గా చూసుకుంటే 8 ట్రేడ్స్ తీసుకున్నాను. 8 ట్రేడ్స్. ఒక ట్రేడ్ మిస్ అయిపోయింది. ఒక ట్రేడ్ కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయిపోయింది. సారీ, 6 ట్రేడ్స్‌లో నాకు కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇవాళ జరిగింది. 8 ట్రేడ్స్‌లో 6 ట్రేడ్స్ కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్. ఒకటి కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అండ్ లాస్ట్ వచ్చేసి ఎంట్రీ అనేది జరగలేదు. సో అది ఎలాగో ఇవాళ చూద్దాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఓకే, సి ఇవాళ మార్కెట్‌లో ఫస్ట్ ట్రేడ్‌లో నాకు ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఓకే, ఫస్ట్ ట్రేడ్‌లో ప్రాఫిట్ బుకింగ్ 37 పాయింట్స్. ఓకే, సెకండ్ ట్రేడ్‌లో 13 పాయింట్స్ జరిగింది. థర్డ్ ట్రేడ్‌లో 38 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఫోర్త్ ట్రేడ్‌లో 13 పాయింట్స్ జరిగింది. ఫిఫ్త్ ట్రేడ్‌లో 24 పాయింట్స్ జరిగింది. ఇది సిక్స్త్ ట్రేడ్ నిఫ్టీ అనేది కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్. ఎక్కడ ఎంట్రీ తీసుకున్నానో అక్కడే ఎగ్జిట్ చేశాను. లాస్ట్ ట్రేడ్ లో 40 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇప్పుడు ఇవాళ మార్కెట్ మీరు చూసుకుంటే నేను ఎందుకు ఇవాళ చాలా తక్కువ పాయింట్స్ క్యాప్చర్ చేశాను. బిలో 40 రూపీసే నేను ట్రేడ్ ప్రాఫిట్ అనేది చేశాను. ఎందుకంటే నేను ట్రైలింగ్ మీద వర్కౌట్ చేస్తాను కాబట్టి ట్రైలింగ్ లో నాకు కంప్లీట్ ప్రాఫిట్స్ అనేవి జరిగాయి. అండ్ ఇంకోటి మీకు చెప్తాను వినండి. అండ్ నాకైతే ప్రాఫిట్ అయితే జరిగింది. బట్ చాలా మందికి ఇవాళ లాస్ అయ్యింది. చాలా మందికి లాస్ అయింది. నాకు మోర్ దెన్ 400 మెసేజెస్ ఏమో ఉన్నాయి. 468 మెసేజెస్ ఉన్నాయి. 468 మెసేజెస్ నాకు వచ్చాయి ఇవాళ. బ్రదర్, నేను బ్యాంక్ నిఫ్టీని చూసి నిఫ్టీలో ట్రేడ్ తీసుకున్నాను. నేను నిఫ్టీని చూసి బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకున్నాను. బ్యాంక్ నిఫ్టీ సెల్లింగ్ వెళ్తుంటే సెన్సెక్స్ తీసుకున్నాను. ఇవాళ నేను 2 మార్కెట్స్ చూసుకోవడం వల్ల నాకు లాస్ జరిగింది అని ఇటువంటి మెసేజెస్ అయితే చాలా ఉన్నాయి. సో ఇవాళ ఈ మెసేజెస్ కి నేను అందరికి రిప్లై ఇచ్చాను. బట్ మీకు కూడా నేను చెప్తున్నాను, నాకు మెసేజ్ చేసిన వాళ్ళు మీరు కూడా వీడియో చూస్తుంటే మీరు చూడండి. ఇవాళ చాలా మందికి లాస్ ఎందుకు అయిందంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఇది బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఫస్ట్ హాఫ్ కంప్లీట్లీ సెల్లింగ్ ఉంది. ఓకేనా? నిఫ్టీ చూడండి, ఫస్ట్ హాఫ్ కంప్లీట్లీ బయింగ్ ఉంది. సెకండ్ హాఫ్ బ్యాంక్ నిఫ్టీ సెల్లింగ్ ఉంది. నిఫ్టీ సెకండ్ హాఫ్ సెల్లింగ్ ఉంది. ఇది ఒక్కటి అబ్జర్వ్ చేయండి. ఇది అబ్జర్వ్ చేయండి. ఇది అబ్జర్వ్ చేయండి. అండ్ ఇక్కడ సెన్సెక్స్ చూద్దాం. ఓకే, సెన్సెక్స్ చూడండి. సెన్సెక్స్ నిఫ్టీ ఒకేలాగా ట్రేడ్ చేస్తాయి. నిఫ్టీ బయింగ్ ఉంది. సెన్సెక్స్ కూడా ఇక్కడ బయింగ్ అనేది జరిగింది. ఓకేనా? బట్ నేను ఇవాళ ఎక్కడెక్కడ ట్రేడ్ చేశాను అది కూడా మనం చూద్దాం. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ హాఫ్ సెల్లింగ్ వెళ్ళడంతో, నిఫ్టీ ఫస్ట్ హాఫ్ బయింగ్ వెళ్ళడంతో చాలా మంది నిఫ్టీని చూసి ట్రేడ్ చేయాలా, బ్యాంక్ నిఫ్టీని చూసి సెల్లింగ్ వెళ్ళాలా, నిఫ్టీని చూసి బయింగ్ వెళ్ళాలా అనే కన్ఫ్యూజన్ లో చాలా మంది అయితే ట్రేడ్ చేయలేదు. ఎవరు ట్రేడ్ చేశారో వాళ్ళకి ఇవాళ లాస్ అనేది జరిగింది. బట్ మనం ప్రాఫిట్ లో ఉన్నాం. ఎందుకంటే మనం రిజెక్షన్స్ పైన వర్కౌట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ట్రేడ్ నాది పుట్ సైడ్, బ్యాంక్ నిఫ్టీ పుట్ 10:44 AM కి. ఎందుకు నేను పుట్టు తీసుకున్నాను బ్యాంక్ నిఫ్టీలో అంటే, గ్రీన్ కలర్ క్యాండిల్, ఫస్ట్ గ్రీన్ కలర్ క్యాండిల్ క్లోజింగ్ అనేది బ్రేక్ చేసిన తర్వాత రీటెస్ట్ రివర్సల్ అనేది జరిగింది. ఇది నేను మీకు మన పీడిఎఫ్ లో నేర్పించాను. ఫస్ట్ పీడిఎఫ్ ఇది. ఓకే, ఇక్కడ చూడండి, ఈ పీడిఎఫ్ లో నేర్పించాను. మార్కెట్ లో ఫస్ట్ క్యాండిల్ అనేది గ్రీన్ క్లోజ్ అయితే దాని ఓపెనింగ్ పాయింట్ వచ్చేసి మనకు బ్రేక్ డౌన్. బట్ ఆ బ్రేక్ డౌన్ లెవెల్ బ్రేక్ అయితే ఏం జరుగుతుంది అంటే మార్కెట్ లో మనకు రివర్సల్ ట్రేడ్ అనేది జరుగుతుంది. దానిపైన క్లోజ్ చేస్తే బ్రేక్అవుట్, దాని కింద క్లోజ్ చేస్తే బ్రేక్ డౌన్. సో రెడ్ క్యాండిల్ తో రిజెక్ట్ అయినా, లేకపోతే సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్, లేకపోతే రీటెస్ట్ రిజెక్షన్ జరిగినా మార్కెట్ లో సెల్లింగ్ జరుగుతుంది. 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్లోజ్ చేస్తే, ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్లోజ్ చేసింది, బ్రేక్ చేసింది, రెడ్ క్యాండిల్ తో రిజెక్ట్ అయ్యింది కాబట్టి నేను ట్రేడ్ తీసుకున్నాను. అందుకే నాకు ఇక్కడ ప్రాఫిట్ అనేది జరిగింది. ఓకే, తర్వాత నెక్స్ట్ ట్రేడ్ పి 10:30 AM అంటే ఇక్కడ 10:30 AM ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను నేను పుట్ సైడ్. ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను అంటే ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఇండిసిజన్ ఇచ్చింది కాబట్టి ట్రేడ్ తీసుకున్నాను. ఫాల్ అయ్యింది, ఫాల్ అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి క్లోజ్ చేసింది. ఈ ఫాల్ లో నాకు ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ట్రైలింగ్ లో ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోయాను. అందుకే ఇక్కడ నాకు చాలా తక్కువ పాయింట్స్ అనేవి దొరికాయి. మళ్ళీ బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ 9:58 కి ట్రేడ్ తీసుకున్నాను. 9:58 ఇక్కడ 10:30
ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది కదా, ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నాను. ఇంకో ట్రేడ్ వచ్చేసి ఇక్కడ తీసుకున్నాను. ఓకే, కొంచెం ఎంకల ముందులో పోస్ట్ చేశాను కాబట్టి మీరు చూసుకోండి. ఓకే, సెన్సెక్స్ 12:54 PM కి ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ కూడా 12:54 PM కి నేను ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను అంటే ఇక్కడ 12:35 ఇక్కడ ఇక్కడ ఈ క్యాండిల్ లో నేను సెల్లింగ్ ట్రేడ్ తీసుకున్నాను. ఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను అంటే కొంచెం బ్యాక్ స్టోరీ ఉంది, నేను చూపిస్తాను మీకు. ఒక్కటి వచ్చేసి బ్రేకర్ బ్లాక్, ఒకటి వచ్చేసి మార్కెట్ లో బ్రేకర్ బ్లాక్. ఓకే, సెకండ్ వచ్చేసి ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్. ఇక్కడ రిజెక్షన్ అవుతుంది కాబట్టి నేను ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ ఏం జరిగింది అంటే మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళి రిజెక్ట్ అయ్యి మళ్ళీ ఫాల్ అయ్యింది. ఈ ఫాలింగ్ లో సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ కూడా ఇచ్చింది, ప్లస్ ఈ ఒక్క రెడ్ క్యాండిల్ లో నాకు ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అయింది. దాని తర్వాత ఏం జరిగింది అంటే ప్రాఫిట్ బుకింగ్ అయిన తర్వాత ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదండి, ఈ గ్రీన్ క్యాండిల్ అనేది పైకి వెళ్ళడం వల్ల ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది నాకు. సో దట్స్ వై ప్రాఫిట్ లో ఎగ్జిట్. మళ్ళీ నేను బ్యాంక్ నిఫ్టీ పి తీసుకున్నాను 1:36 PM కి. ఇక్కడ ఇది 130 to 145 క్యాండిల్. ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నాను. ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ ప్లేస్ హై ఈజ్ అ బ్రేక్ డౌన్. ఈ లెవెల్ బ్రేక్ చేస్తేనే బ్రేక్అవుట్. సో క్లోజింగ్ ఇన్ బిట్వీన్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడ ఏం జరిగింది అంటే సింపుల్, ఇక్కడ పైకి వెళ్ళి ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది. ఇవాళ యాక్చువల్ గా నా ప్రతి ట్రేడ్ లో ఫస్ట్ సెకండ్ ట్రేడ్ వదిలేసి ప్రతి ట్రేడ్ లో నాకు ఆల్ టార్గెట్స్ హిట్ అయ్యాయి. బట్ ఏంటి అంటే నేను ట్రైలింగ్ మీద వర్క్ చేస్తాను కాబట్టి స్మాల్ పాయింట్స్ క్యాప్చర్ చేశాను. సో స్మాల్ పాయింట్స్ క్యాప్చర్ చేశానని నాకు ఎటువంటి బాధ లేదు. బట్ ఏంటి అంటే ఆ, మనం తీసుకున్న డిసిజన్ మీద మనం కంప్లీట్ గా ఫోకస్డ్ గా కూర్చోవాలి, అదొక్కటే. అండ్ ఇక్కడ మీరు చూడండి, నిఫ్టీ కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ 12:21 PM. 12:21 PM ఇక్కడ ఇక్కడ ఏది ఇక్కడ ఇక్కడ పి సైడ్ ట్రేడ్ తీసుకున్నాను నేను. ఇక్కడ పి సైడ్ ఎందుకు తీసుకున్నాను అంటే ట్రేడ్ ఫస్ట్ క్యాండిల్ ఓపెనింగ్ పాయింట్ ప్లస్ హై పాయింట్ అనేది ఒక బ్రేక్ డౌన్. సో ఆ బ్రేక్ డౌన్ దగ్గర ఇండిసిజన్ క్యాండిల్ ఫామ్ చేసింది కాబట్టి ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను నేను. బట్ మార్కెట్ ఏం చేసింది అంటే కొంచెం పైకి వెళ్ళి ఇంకో ఇండిసిజన్ క్యాండిల్ ఇచ్చి ఇండిసిజన్ క్యాండిల్ మొత్తం కవర్ చేయకుండా సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ చేసి బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ నేను కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయిపోయాను. నిఫ్టీ కొంచెం లాగ్ అయ్యింది ట్రేడ్, బట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇచ్చింది. మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ నేను 2:28 PM కి ట్రేడ్ తీసుకున్నాను. 2:28 PM 2:28 PM ఇక్కడ ఇక్కడ 2:28 PM కి ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను అంటే ఇక్కడ బ్రేకర్ బ్లాక్ అనేది ఒకటి ఫామ్ అయింది మనకు. ఓకే, ఈ బ్రేకర్ బ్లాక్ అనేది ఫామ్ అయింది. ఈ బ్రేకర్ బ్లాక్ ప్లస్ ఇంట్రాడే ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ బ్రేక్ డౌన్ దగ్గర రిజెక్ట్ అయింది. సో ఈ రిజెక్షన్ పాయింట్ దగ్గర ట్రేడ్ తీసుకున్నాను. ఇండిసిజన్ క్యాండిల్ లెవెల్ బ్రేక్ అయిందని ట్రేడ్ తీసుకున్నాను. కిందికి ఫాల్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళి ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ తో ఇక్కడ నాకు ఓన్లీ 40 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. దాని తర్వాత మార్కెట్ లో మళ్ళీ ఫాల్, ఎండ్ ఆఫ్ ది డే 7:30కి క్లోజ్ చేసింది. బట్ ఏంటి అంటే ఇక్కడ కూడా ఆల్ టార్గెట్ అచీవ్, బట్ ట్రైలింగ్ వచ్చేసింది కాబట్టి ట్రైలింగ్ స్టాప్ లాస్ తో నేను ఎగ్జిట్ అనేది చేశాను. సో యాక్చువల్ గా చూసుకుంటే నా 6 ట్రేడ్స్ అనేవి ఆల్ టార్గెట్ అచీవ్. బట్ ఏంటి అంటే ట్రైలింగ్ మీద వర్క్ చేస్తాను కాబట్టి నాకు మినిమం ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇవాళ జరిగిందండి. సో మండేకి మనం అనాలిసిస్ చూసుకున్నట్లయితే నేను మార్కెట్ ని బయింగ్ వైపు చూడట్లేదండి. ఇవాళ కూడా బయింగ్ వైపు చూడట్లేదు నేను. ఓకే, మార్కెట్ లో రికవరీ ఉంది, బట్ ట్రెండ్ అనేది కన్ఫర్మేషన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పేస్తాను మీకు. సెకండ్ వచ్చేసి ఇవాళ అట్ ప్రెసెంట్ మార్కెట్ మనకు ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ చేసింది. ఓకే, దిస్ ఈజ్ ఏ ట్రెండ్ లైన్. మండే రోజు ఈ ట్రెండ్ లైన్ దే మనకు ఉంటే సపోర్ట్ ఉండాలి, లేకపోతే బ్రేక్ డౌన్ ఉండాలి. ఓకే, ఈ ట్రెండ్ లైన్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్, ఎందుకంటే మార్కెట్ మార్నింగ్ నుంచి ఈ లెవెల్ బ్రేక్ చేసి రెసిస్టెన్స్ పట్టుకుంది, మళ్ళీ ఇదే లెవెల్ పాయింట్ దగ్గర నుంచి మార్కెట్ ఫాల్ అయింది కాబట్టి 24,358 లెవెల్ మార్కెట్ లో మండే బ్రేక్ చేసింది విత్ ట్రెండ్ లైన్. మార్కెట్ లో మనకు హ్యూజ్ సెల్లింగ్ అనేది కన్ఫర్మ్. ఇది ఒక్కటే నిఫ్టీలో లెవెల్. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ టు సేమ్ ఇవాళ ట్రెండ్ లైన్ ఫామ్ చేసి ట్రెండ్ లైన్ లెవెల్ బ్రేక్ చేసింది.
సో ఛాన్సెస్ ఆఫ్ మార్కెట్ లో గ్యాప్ డౌన్ ఉంది, ఛాన్స్ ఉంది, ఎందుకంటే ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది కాబట్టి ఛాన్స్ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఛాన్స్ ఉంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ గ్యాప్ డౌన్ చేయలేదు కూడా అనుకుందాం, బట్ 57,220 లెవెల్ మండే రోజు పైన ఎక్కడైనా ఓపెన్ చేసి ఫాల్ అయినా కంటిన్యూస్ ఫాల్ అనేది ఇక్కడ మనకు జరుగుతుంది. సో 57,220 ఈజ్ అ క్రూషియల్ పాయింట్ లెవెల్. అది బ్రేక్ అయితే ట్రెండ్ సెల్లింగ్ కంటిన్యూషన్ అయినట్టే. అండ్ ఇక్కడ కూడా మనకు ఒక ట్రెండ్ లైన్ ఉంది సెన్సెక్స్ లో, అండ్ సెన్సెక్స్ లో బ్రేక్ డౌన్ లెవెల్ కూడా ఉంది. సో మార్కెట్ లో మండే సెన్సెక్స్ 77,987 అనేది లెవెల్ బ్రేక్ చేసి ఇక్కడ ఎక్కడైనా ఈ పాయింట్ దగ్గర క్లోజ్ చేసింది అనుకోండి, రెడ్ క్యాండిల్, సింగిల్ రెడ్ క్యాండిల్ క్లోజ్ చేసింది అనుకోండి, ఇమీడియట్ సెల్లింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ట్రెండ్ లైన్ గురించి మీకు తెలియకపోతే మీరు సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 చూడండి. అండ్ నా దగ్గర పీడిఎఫ్స్ ఉన్నాయి ఆన్ అప్పర్ ట్రెండ్ లైన్ అండ్ లోవర్ ట్రెండ్ లైన్ చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి లోవర్ ట్రెండ్ లైన్ ఎలా ఫామ్ అవుతుంది, అప్పర్ ట్రెండ్ లైన్ ఎలా ఫామ్ అవుతుంది, అది బ్రేక్ అవుతే మనం ఎలా ట్రేడ్ తీసుకోవచ్చు, విత్ ఈఎంఐ కన్ఫర్మేషన్ కూడా మనం ఎలా ట్రేడ్ చేయొచ్చు, ప్రతి ఒక్కటి నేను ప్లే లిస్ట్ లో పెట్టాను, పీడిఎఫ్స్ లో కూడా పెట్టాను. మీకు ట్రెండ్ లైన్స్ గురించి తెలియకపోతే కూడా మన పీడిఎఫ్స్ మీరు బారో చేసుకోవచ్చు. బారో అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, ఎటువంటి ఛార్జ్ చేయను. అండ్ ఫర్ ఇంట్రాడే అనాలిసిస్ నేను కంప్లీట్ ప్లే లిస్ట్ అనేది క్రియేట్ చేసి పెట్టాను. ఈ ప్లే లిస్ట్ కంప్లీట్ మీరు వాచ్ చేయొచ్చు ఫర్ మార్కెట్ పర్ఫెక్ట్ అనాలిసిస్ అండి. నేను నేర్పించిన అనాలిసిస్ మీరు ప్లేలిస్ట్ ప్లస్ పీడిఎఫ్స్ మీరు చూసుకుంటే మీకు 99.99% అనేది మార్కెట్ వచ్చేస్తుంది. జస్ట్ మీరు ప్రాక్టీస్ చేయాలి అంతే, ఓకేనా అండి. సో సెన్సెక్స్ లో 77,987 క్రూషియల్ లెవెల్, అండ్ 57,220 అండ్ 24,358. అండ్ గ్యాప్ డౌన్ జరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి మార్కెట్ లో, బట్ గ్యాప్ అప్ జరిగితే కనుక ఇదే ట్రెండ్ లైన్ అనేది మనకు కంటిన్యూషన్ అండి. వేరే మార్కెట్ లో మండే రోజు వేరే లెవెల్స్ చూడకండి, సింగిల్ లెవెల్ మీద మీరు కూర్చోండి, ఓకేనా అండి. దిస్ ఇస్ మై కంప్లీట్ ప్రిడిక్షన్ ఆన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.